ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 14 ప్రో బ్యాటరీ బల్జ్ అయింది చూడండి, డిస్ప్లేని బయటికి తంతుంది. ఈ వీడియోలో మీకు బ్యాటరీ బల్జ్ అవ్వడానికి ఏంటి ప్రాబ్లమ్స్ అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ బ్యాటరీ, ఒరిజినల్ ఛార్జర్, ఒరిజినల్ కేబుల్ ఉండాలి. నెక్స్ట్ ఛార్జింగ్ అనేది 80% అవ్వగానే ఆగిపోయేటట్టు ఆప్టమైజ్డ్ ఛార్జింగ్ ఆన్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ బాగా హీట్లో ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టద్దు. నెక్స్ట్ ఓవర్ నైట్ అంతా కూడా ఛార్జింగ్ అనేది పెట్టకూడదు. 80%కి వచ్చిన తర్వాత అది ఆప్టమైజ్డ్ ఛార్జింగ్ అనేది ఆన్ చేసుకుంటే 80% కట్ అయిపోతుంది. 80% తర్వాతకి ఛార్జింగ్ ఎక్కదు. ఒకవేళ ఎక్కినా కూడా రూమ్ కండిషను, అక్కడున్న టెంపరేచర్ చూసుకుని అది ఛార్జింగ్ అనేది చిన్నగా 100కి వెళ్తుంది. ఇది లోపల డ్యామేజ్ అయిపోయిన బ్యాటరీ. ఇది నేను ఈ ప్లేస్లో ఈ కొత్త బ్యాటరీని ఏదైతే ఇన్స్టాల్ చేశాను, మనకి ఫోన్ అయితే మళ్ళీ ఆ ఏదైతే గ్యాప్ డిస్ప్లే బయటకు వచ్చిందో అదైతే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ మనకి ఎటువంటి ఎర్రర్స్ లేకుండా సేమ్ ఒరిజినల్ బ్యాటరీ విత్ ప్రోగ్రామింగ్ చేసేసాను. ఇలాంటి ఒరిజినల్ బ్యాటరీ రీప్లేస్మెంట్ విత్ వారంటీ మీకు కావాలనుకుంటే మన అడ్రస్ కాంటాక్ట్ అవ్వచ్చు. నా పేరు సందీప్, ఖమ్మం సందీప్ మొబైల్స్. మన స్టోర్ వచ్చేసి ఖమ్మం గాంధీ చౌక్లో ఉంటుంది. మనకి ఎక్కడ వేరే స్టోర్స్ ఏం లేవు, ఒకటే స్టోర్ గాంధీ చౌక్లో ఉంటుంది. ఎక్కడ బ్రాంచెస్ కూడా ఏముండవు. చాలామంది కస్టమర్స్ ఖమ్మంలో 2-3 షాపులు 4 షాపుల దాకా అయినా ఇప్పుడు సందీప్ మొబైల్స్ అవి మీవేనా అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతున్నారు. మన స్టోర్ వచ్చేసి ఓన్లీ గాంధీ చౌక్లో ఉంది.